కొన్నిసార్లు జనాలు ఒకే ప్రదేశానికి భారీ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లడం వల్ల అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలు, పుష్కరాలు, యాత్రలలో మనం తరచుగా వేలాది మందికి వెళ్లడం చూస్తుంటాం. కానీ ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే పలుమార్లు దేవాలయాల దర్శనం కోసం వెళ్లినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రాణాలు సైతం పోయిన ఘటనలు కోకొల్లలు. 2024 ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన సత్సంగ్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 130 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2023 మార్చి 31న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీరామనవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు. 2022 జనవరి 1న సమయంలో జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు. 2015 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు. 2014 అక్టోబర్ 3వ తేదీన బీహార్లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు, 26 మంది గాయపడ్డారు. 2013 అక్టోబర్ 13వ తేదీన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని రతన్గర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు, 100 మందికి పైగా జనం గాయపడ్డారు. 2012 నవంబర్ 19న బీహార్లోని పాట్నాలో గంగానది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు. 2011 నవంబర్ 8వ తేదీన హరిద్వార్లోని గంగానది ఒడ్డున హర్కి పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటు చేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు, 40 మంది గాయపడ్డారు. 2010 మార్చి 4వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని జోధ్పూర్లో గల చాముండాదేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు, 60 మందికి పైగా జనం గాయపడ్డారు. 2008 ఆగస్టు 3వ తేదీన హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనాదేవి ఆలయం కొండ చర్యలు విరిగిపడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు, 47 మంది గాయపడ్డారు. 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మందారాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు, వందలాది మంది గాయపడ్డారు. 2003 ఆగస్టు 27వ తేదీ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు, 140 మంది గాయపడ్డారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.